నా బైక్ కూడా లేదు. కరెక్ట్ టైంకి ఫోన్ చేశాను కదా బ్లెక్ మామయ్య. ఆ కారులో నేనే తీసుకుపోయాను. అంటే నేను గ్రాని వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నువ్వు నా ఆర్సీ కార్లో వచ్చేసాయి. ఏంటి, గ్రాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా ఒక్కడివే? కానీ అరే, కట్ చేసి పడేశాడు. ఇప్పుడు నేను ఈ ఆర్సీ కార్లో వెళ్ళాలా? ఇందులో వెళ్ళడానికి నాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఇందులో నేను సరిపోను అని అనుకుంటున్నారు కదా. ఇందులో నేను కరెక్ట్గానైతే ఫిట్ అయిపోతాను. కానీ వేరే పెద్ద వెహికల్స్ వచ్చి నన్ను తొక్కాయి అనుకో, కార్తో పాటు నేను కూడా చపాతి అయిపోతాను. మీకు ఒకసారి దిగి చూపించనా? ఇదిగో ఇప్పుడు దిగేశాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాను, ఎక్కేశాను. ఇక మనము వెళ్ళిపోదాం పదండి. అదిగో, ఏంట్రా బాబు ఇది, ఇంత పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కదా, అవి తొక్కేస్తే నేను పచ్చడైపోతాను. కారు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఓరి దేవుడా, నాకు పెద్ద కార్లే సరిగ్గా నడపడం రాదంటే ఈ పొట్టి కారు ఇలా నడపాలరా? మళ్ళీ వర్షం కూడా పడుతుంది. సర్లేండి, మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను ఒక 4000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ మీరు 4000 లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఈరోజు నేను పొట్టోడు ఏం ఎస్కేప్ చేయబోతున్నామంటే గ్రాని వాళ్ళ ఇంట్లో హెలికాప్టర్ ఎస్కేప్. ఎస్, హెలికాప్టర్ ఎస్కేప్ అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ అలానే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. కానీ మేము ట్రై చేస్తాము. ఎందుకంటే ఇప్పటి వరకు మేము చాలాసార్లు హెలికాప్టర్ అయితే ఎస్కేప్ అయితే చేసేసాము. కానీ ఈసారి కొంచెం కష్టంగా ఉండబోతుందేమో. సర్లేండి, ఇక వెళ్ళిపోతాను ఫాస్ట్గా గ్రాని వాళ్ళ ఇంటికి. అమ్మయ్య, ఫైనల్గానైతే వచ్చేసాము. రే పొట్టోడా, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావురా నువ్వు? అరే ఏం పర్వాలేదులే కానీ బ్లాక్ మామయ్య, ఇక మనము కలిసి అయితే ఎస్కేప్ అయితే చేసేద్దాము. ఈసారి ఇక్కడ ఎవరు లేరు కదా. మా అమ్మ వచ్చేసాడు. పోయినసారి లాగానే గ్రాండ్ పాగడు డైరెక్ట్ గా వచ్చేసి అటాక్ చేయబోతున్నాడు. బ్లాక్ మామయ్య, ఇప్పుడు మనము గ్రానీనే కిందికి పంపించాలి. అమ్మయ్య, కరెక్ట్ టైంకి నువ్వు అక్కడ సౌండ్ చేసావు కదా, అంటే గ్రానీ అటువైపు వెళ్తుంది, మనమేమో ఇటువైపు. వారి దేవుడా, ఓ ఇలా వస్తున్నాడేంటి బ్లాక్ మామయ్య? ఒక్క నిమిషం ఆగిరా పొట్టోడా. కానీ అరే రే, ఇక్కడ పోయినసారి మనకి వెపన్ దొరికింది కదా, ఈసారేమో ఇక్కడ వెపన్ పెట్టలేదు ఆ గ్రాని. ఇప్పుడేమో గ్రాండ్ పా గడు అక్కడే నిల్చున్నాడేంట్రా, అసలు పోవట్లేదేంటి? ఏ గ్రాండ్ పా, అమ్మయ్య వెళ్ళిపోతున్నాడు. కానీ బ్లాక్ మామయ్య, ఈరోజు గ్రానీ వాళ్ళ ఇంట్లో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది బ్లాక్ మామయ్య. కొంచెం సౌండ్లు కూడా పెరిగిపోయాయి, కొంచెం భయంకరంగా కూడా అనిపిస్తుంది ఈరోజు. మనము జాగ్రత్తగా ఎస్కేప్ చేయాలి బ్లాక్ మామయ్య, లేదంటే వామ్మా గ్రాండ్ పగడిపోయాడు. ఇప్పుడు గ్రానీ చూసింది ఇందులో. అరే ఇందులో కూడా ఏమీ లేదు. బ్లాక్ మామయ్య, త్వరగా ఎస్కేప్ అయిపోదాం పదా. గ్రాండ్ పా చూసేసాడు. అమ్మయ్య, జస్ట్ మిస్ బ్లాక్ మామయ్య, దొరికే వాళ్ళము. ఇందులో గన్ను ఉంటుందా? అరే ఇందులో గన్ను లేదు. దొరికాము. ఒక్క నిమిషం ఆగరా, తప్పించుకుందాము. అమ్మయ్యా, ఓరి దేవుడా. అరే ఏంటి బ్లాక్ మామయ్య, అసలు ఏం జరిగింది? ఆ గ్రాండ్ పాగడు అలా వచ్చి పట్టుకున్నాడేంటి సడన్ గా? వారి దేవుడా బ్లాక్ మామయ్య, పోయినసారి మనము చాలా ఈజీగా బోట్ ఎస్కేప్ చేశామని చెప్పేసి వీళ్ళిద్దరు మన మీద పగ పట్టినట్టున్నారు బ్లాక్ మామయ్య. అదే నాకు కూడా అర్థమైందిరా పొట్టోడా. సర్లే గాని కిందికి వెళ్ళి చూద్దాము. ప్రతిసారి ఇక్కడైతే మనకి ఏమీ దొరకదు కదా. అమ్మయ్య, గ్లాస్ ఫ్యూజ్ దొరికిందిరా. ఈరోజు మనము హెలికాప్టర్ ఎస్కేప్ చేయబోతున్నాం కదా. ఫస్ట్ పీస్ అయితే దొరికింది మనకి హెలికాప్టర్కి సంబంధించింది. ఇది జాగ్రత్తగా ఒక దగ్గర పడేసి వెళ్దాం పద బ్లాక్ మామయ్య. వారి దేవుడా, ఏంట్రా నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? బ్లాక్ మమ్మీ, ఎక్కడికైనా పోదాం పదా. గ్రానీ అయితే ఇక్కడ ఎక్కడ ఆపించట్లేదు. మనము పైకి వెళ్ళిపోదామా, లేకపోతే మళ్ళీ ఇక్కడ తిరుగుతామా? వారి దేవుడా, గ్రానీ కూడా వచ్చేసింది. రే ఒక్క నిమిషం సైలెంట్గా ఉండరా. మనము సౌండ్ చేయకపోతే గ్రానీ అయితే లోపలికైతే రాదు కదా. అరే రే, ఇందులో ఏదో వస్తుంది. అరే రే, వారి దేవుడా బ్లాక్ మామయ్య, ఏంటి బ్లాక్ మామయ్య, గ్రానీ గ్రాండ్ పా ఇలా ఎప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు? గ్రాండ్ పా గడైతే చాలా మెల్లగా నడుస్తాడు కదా ప్రతిసారి, ఈసారేమో అదిగో పాట పాడుతున్నాడు. వారి దేవుడు, ఏం జరుగుతుంది బ్లాక్ మామయ్య? ఏమరా పొట్టడో, నాకు కూడా అర్థం కావట్లేదు. గ్రాండ్ పా అయితే చాలా ఫాస్ట్ అయిపోయాడు. ఇందులో బోట్కి దొరికిందిరా. ఈ బోట్కి మనకి ఎందుకు? మనకి హెలికాప్టర్కి సంబంధించింది కావాలి కదా. కానీ అంతకంటే ముందు మనకి, అమ్మయ్యా, నేను వెపన్ కావాలి అనబోతున్నాను, మనకి వెపన్కి దొరికేసింది. కానీ నాకు ఈ షాట్ గన్. వారి దేవుడా, గ్రానీకి ఏదో జరిగింది బ్లాక్ మామయ్య. ఏంటి స్టక్ అయిపోయింది? ఒక్క నిమిషం, డోర్ తీద్దామా? హే గ్రానీ, నీకు హెల్ప్ చేశాను, మమ్మల్ని కొట్టకు. వారి దేవుడు, వచ్చేసింది. ఈ కిటికీలోకి జంప్ చేద్దాం పదా. ఏంటి బ్లాక్ మామయ్య,
గ్రానీ అందులో ఎందుకు స్టక్ అయిపోయింది? ఏమోరా పొట్టుడు అలా ఎందుకు స్టక్ అయిపోయిందో. సర్లే, ఈ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేసిద్దాము. ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. అమ్మయ్యా, ఎవరు రావట్లేదు. లోపలికైతే వెళ్ళిపోతాం పదా. ఇక్కడ మనకి షార్ట్ గన్ అయితే దొరుకుతుంది. ఇక గ్రానీని గ్రాండ్ పని వేసి పడిద్దాం పదరా పొట్టుడా. ఎవరు వచ్చారు? గ్రానీనే వచ్చిందా? కట్టెను చూసి ఎవరు అనుకున్నాను. గ్రాండ్ పా కూడా వచ్చేసాడు. సూపర్ బ్లాక్ మమ్మయ్య. 2 బుల్లెట్లకి 2 పిట్టలు. ఏయ్ జీల జంపింగ్ జపాంగ జంపక జంపక. అమ్మయ్య, గ్రాండ్ పా మెడలో నుంచి మనకి సెక్యూరిటీకి దొరికింది కదా. ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ చేసాము. లోపల మనకి అమ్మయ్య సెక్యూరిటీకి లోపల మనకి సేఫ్కి దొరికిందిరా పుట్టుడా. ఇక అరే హెలికాప్టర్ బుక్ కూడా దొరికింది. అరే ఏంటి బ్లాక్ మమ్మయ్య, ఈరోజు మన లక్ చాలా బాగుంది. అరే బయటనే రెంచ్ ఉందంటే లోపల ఏమీ ఉండదు. అది మనకి కూడా తెలుసు. సర్లే, ఇప్పుడు ఈ సేఫ్ కి లోపల ఏముంటుంది బ్లాక్ మమ్మయ్య? ప్రతిసారి మనకి సేఫ్ కి లోపల అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ దొరకదు. ఈసారి కూడా ఇంపార్టెంట్ దొరకలేదు. డోర్ హ్యాండిల్ దొరికింది. సర్లే కానీ అరే పుట్టుడా, ఈ గన్ను తీసుకుని వెళ్ళిపోదాం పదా. మనకి బుల్లెట్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. నాకు అదే చాలా కోపం వస్తుందిరా. మనకి అదే షాక్ కొట్టే గన్ ఉంటుంది కదా, అందులో అయితే అన్లిమిటెడ్ అన్నమాట. ఇక్కడ ఏమైనా ఉందా? ప్రతిసారి ఇక్కడే ఉంటుంది కదా. ఒక నిమిషం. అందులో ఏమీ లేదనుకుంటా బ్లాక్ మామయ్య. అమ్మయ్యా, ఇక్కడ మనకి గ్యాసోలిన్ కూడా దొరికింది. అది అక్కడే పెడదాం బ్లాక్ మమ్మయ్య. అన్నీ ఒకేసారి వెళ్ళి చూద్దాం పదా. అరే పైకి ఎందుకు వస్తున్నావు బ్లాక్ మమ్మయ్య ఇప్పుడే? నువ్వు ఒక్క నిమిషం ఆగ్ర పుట్టుడా. ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు అయితే, అదిగో నేను చెప్పాను కదా, డక్ టేప్ కూడా దొరికిసింది. ఇప్పుడు మనము ఇవన్నీ క్లోజ్ చేసేసి దీన్ని షూట్ చేద్దాం పదా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఒక స్పెషల్ రీజన్ కోసం. అర్థమైపోయింది బ్లాక్ మామయ్య. వీటి కోసమే కదా నేను కూడా అనుకున్నాను. ఈ బాంబులు గ్రాండ్ పా మీద వేస్తే బాంబు వేస్తే పేలిపోతారు. మొత్తం ఎగిరిపోతాయి. ఎంత బాగుంటుందో అనుకుంటూ ఎగిరిపోతారు. ఇప్పుడు మనము ఈ ఫొటోస్ కూడా కలెక్ట్ చేయాలి. అప్పుడే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది కదా. సరే, ఇప్పుడు మనము గ్రానీని గ్రాండ్ పాని అయితే, అరే బోట్ స్టీరింగ్ వీల్ దొరికింది బ్లాక్ మమ్మీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదా మనము. రే పుట్టుడా, మనము ఇప్పటి నుంచి చాలా మైండ్ వాడాలన్నమాట. ఇక్కడ ఒక ఫోటో ఉంది, అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది. ఈ ఫోటో వచ్చేసి ఫస్ట్ ఫోటో కదా, అంటే మనకి 2 ఫోటోలు అయితే కావాలి. ఇదిగో చూసావు కదా, ఇక్కడ బెడ్ మీద కూడా ఇంకొక ఫోటో ఉంది. మనకి థర్డ్ పిక్చర్ ఎక్కడుందిరా?
అంటే ప్రతిసారి బాత్రూంలోనే దొరుకుతుంది. ఏమో ఈసారి పోయి చూద్దాం పదా. అరే ఇక్కడేమో డోర్ లాక్ ఉంది. మనకి అరే అదొచ్చేసి గ్లాస్ ఫ్యూజ్ కదా, మర్చిపోయాను. ప్రతిసారి మనకి బాత్రూంలోనే దొరుకుతుంది. అమ్మయ్య! అరే పుట్టుడా, ఫోటో అయితే లేదు కానీ హెలికాప్టర్కి దొరికింది, సూపర్. కానీ మనకి థర్డ్ పిక్చర్ ఎక్కడుంది? ప్రతిసారి ఇక్కడే కదా. ఓరి దేవుడా, ఆ మాన్స్టర్ పక్కన ఉంది ఏంట్రా ఇది? బ్లాక్ మమ్మయ్య, ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాటర్ అయితే ఆపేసాలి కదా. మనకి రెంచ్ దొరికింది బ్లాక్ మమ్మయ్య. ఫస్ట్ ఆ రెంచ్ సాయంతో మనం ఆ వాటర్ని అయితే ఆపేద్దాము. కానీ అంతకంటే ముందు వీళ్ళని ఏసి పడేద్దాము. ఇప్పుడు గ్రానీ కూడా వస్తుంది కదా. ఫస్ట్ వీళ్ళని ఏసి పడేయాలి బ్లాక్ మమ్మయ్య, ఏసి పడేసాయి. గ్రానీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ఏమి చేయాలంటే ఈ అరే మన దగ్గర బుల్లెట్లు అయిపోయాయి కదా. ఫస్ట్ అయితే బుల్లెట్లు తెచ్చుకోవాలి. బుల్లెట్లు తెచ్చుకున్నాక ఆ సిలిండర్ వాళ్ళ డాటర్ని కూడా వేసి పడేయాలి. ఫస్ట్ అయితే ఇది కింద పడేద్దాం పదా, మనకి ఇది అవసరం వస్తుంది కదా. ఇది అమ్మయ్య బాత్రూంలో పడేసాము. ఇప్పుడు ఈ గన్ను తీసుకుపోయి ఆ మాన్స్టర్ని కూడా వేసి పడేద్దాము. మాన్స్టర్ని వేసి పడేస్తేనే మనం అటువైపు వెళ్ళడానికి వీలుండదు కదా. వేసి పడేసాము, సూపర్. ఇప్పుడు సిలిండర్ ఆత్మ కూడా వస్తుంది బ్లాక్ మమ్మీ. కానీ ఆత్మతో మనకి ఏమీ ప్రాబ్లమే ఉండదు కదా. అదిగో అక్కడ చూసారా ఫ్రెండ్స్, అదే అన్నమాట సిలిండర్ ఆత్మ. ఓకే, ఇక్కడ స్క్రూ అయితే ఇప్పేద్దాము. అమ్మయ్య, స్క్రూ అయితే ఇప్పేసాం కదా పుట్టడా. అంటే ఇప్పుడు పైన వాటర్ ఫ్లో అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫోటో తీసుకొని ఇక్కడ పడిద్దాము. మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. సర్లే కానీ లోపల ఇంకేమన్నా ఐటెం దొరుకుతుందా మనకి? అమ్మయ్య, క్రో బార్ దొరికింది. ఇక దీనితో మనము ఆ బాక్సెస్ కూడా ఓపెన్ చేయొచ్చు కదా. అవును బ్లాక్ మమ్మయ్య, మనకి ఇంకా కావాల్సిన సామాన్లు చాలా తక్కువనే బ్లాక్ మమ్మయ్య. ఆల్మోస్ట్ అన్నీ దొరికేశాయి. మనకి ఇంకా కావాల్సినవి ఏమిటంటే అన్నీ దొరికాయి అనుకుంటా బ్లాక్ మమ్మీ, నాకు తెలిసి. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అన్నీ దొరికేసారా. డక్ టేప్ దొరికింది, అన్నీ దొరికాయి, కానీ ఎక్కడున్నాయో మర్చిపోతున్నాము. సర్లే, ఫస్ట్ అయితే మనము ఈ వెపన్ తీసుకుందామా? ఎందుకంటే మళ్ళీ గ్రాండ్ పా వస్తారు కదా. అరే మనము గ్రాండ్ పని ఇప్పుడే వేసేసాం కదా బ్లాక్ మమ్మయ్య. కొద్ది టైం పడుతుంది బ్లాక్ మమ్మయ్య వాళ్ళు మళ్ళీ రావడానికి. నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైపోయింది. కానీ మన దగ్గర ఉన్నదే ఒక్క బుల్లెట్. ఒక్క బుల్లెట్తో ఇద్దరిని ఎలా లేపి పడిస్తావు? లేదురా పొట్టుడా, నేనైతే రిస్క్ అయితే అసలు తీసుకోవాలని లేదు. ఇప్పుడు మనము ఆ ఫొటోస్ తీసుకొని పైకి కిందికి 4 సార్లు తిరిగామనుకో, పక్కా 100% గ్రానీకి దొరికిస్తాము. ఇదిగో ఇప్పుడు మ్యూజిక్ కూడా ఆన్ చేశాను కదా. ఇప్పుడు గ్రానీ ఆ మ్యూజిక్ సౌండ్కి ఛీ నీ నత్తి నాకు కూడా వస్తుందేంట్రా. ఏంటో యామో, మా బ్లాక్ మమ్మీకి కూడా నాతో వస్తుంది. కానీ ఒక నిమిషం బ్లాక్ మమ్మీ, సీసీ కెమెరా చెక్ చేద్దాము. ఇక్కడ కెమెరాలోనైతే నాకు ఎక్కడ కూడా గ్రానీ గ్రాండ్ పని అయితే అవుపించట్లేదు. అండర్ గ్రౌండ్ లో కూడా ఎవరు లేరు. కొంప తీసి గ్రాండ్ పా ఇల్లు వదిలేసి పారిపోయారేంటి? అంటే ఎక్కడున్నారప్పా? బ్లాక్ మమ్మీ వాళ్ళు ఎక్కడ కూడా లేరు. లేదురా పొట్టుడా, తప్పకుండా గ్రాండ్ పా ఎక్కడైనా దాచుకొని ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఇల్లుని వదిలేసి అయితే వెళ్ళరు. నాకెందుకో తేడా కొడుతుందిరా పొట్టుడా. అంటే గ్రానీ అదిగో కెమెరా. అరే రే, ఇది మనమే ఓపెన్ చేసాం కదా, అంటే మనమే ఆన్ చేసాం కదా కెమెరా. సర్లే, ఒకసారి ఇటు వెళ్ళి చూద్దాం పద బ్లాక్ మమ్మీ. అమ్మా ఏంట్రా ముసలి తాత సడన్ గా వచ్చి పడేశావు? ఓరే దేవుడా, ఏంట్రా గ్రాండ్పా, మనము ఫస్ట్ టైం కదా ఇలా ప్రతిసారి గ్రాండ్పాకే దొరికిపోతున్నాము. అంటే ఎప్పుడు మనము గ్రానీ చేతిలో దొరుకుతాము, కానీ ఈరోజు ఏంటో ఏమో కానీ గ్రాండ్పా చేతిలో 3 సార్లు దొరికామురా. అది కూడా వరుసగా 3 సార్లు గ్రాండ్పాకే దొరికేసాము. అదే కదా బ్లాక్ మమ్మయ్య, నాకు కోపం వస్తుంది. అదిగో మళ్ళీ గ్రాండ్ పానికి దమ్ముంటే ఇటువైపు రా. అయ్యా గ్రానీ కూడా వచ్చేస్తుందా? మీరు ఇద్దరు ఇటువైపు రండి. మా గన్ను అక్కడ ఉంది కదా, మిమ్మల్ని గన్ను దగ్గరికి తీసుకుపోయి మీ ముడ్డి మీద కాల్చేస్తాను బుల్లెట్. వచ్చేసండి. కానీ ఒకటే బుల్లెట్ ఉంది కదా బ్లాక్ మమ్మయ్య. ఏం పర్వాలేదురా పుట్టోడా, నేనైతే వీళ్ళిద్దరిని ఒకటే బుల్లెట్తో వేసి పడేయడానికి ట్రై చేస్తాను. అమ్మయ్య, ఇద్దరైతే వస్తున్నారు కదా. ఇక లోపలికి వచ్చేసేయండి. అమ్మయ్యా, ఇప్పుడు షూట్ చేసి పడేద్దాము. కానీ గ్రాండ్పా ఒక్కడే పోయాడే, గ్రానీ వెళ్ళలేదు. కానీ గ్రాండ్పా కాలెందుకు ఊపుతున్నాడు అటు ఇటు? ఏంటి బ్లాక్ మమ్మయ్య, గ్రాండ్ పాలు ఆడుకుంటున్నాడు. సరేలే, గ్రాండ్ పాన్ అయితే నిద్రపోయాడు ఇప్పుడు 2 మినిట్స్. కానీ గ్రానీ వెళ్ళిపోయింది బ్లాక్ మమ్మీ. అచ్చా వాయ్ గ్రాండ్ పా, ఏంటి ఇలా పడుకున్నావు?
ఒక కాలు గాల్లో పెట్టి పడుకున్నావే ఏంటా కామెడీగా ఉన్నాడు. గ్రాండ్‌పా ముసలి తాత,
ఇక వెనక నుంచి అమ్మయ్యా మనము సైలెంట్గా వచ్చేసాం బ్లాక్ మమ్మయ్య. కానీ మనకి బుల్లెట్లు అయిపోయాయి బ్లాక్ మమ్మయ్య. అందుకే నాకు ఈ వెపన్ అంటే అసలే ఇష్టమే ఉండదు. అవునరా పొట్టుడా, అదే మన దగ్గర ఇప్పుడు వేరే వెపన్ ఉందనుకో, అదే ఇంకొక గన్ కూడా ఉంటుంది కదా ఇక్కడ, షాక్ కొట్టించే గన్. దానితో కొడితే ఒకటే బుల్లెట్ కొట్టొచ్చు, మళ్ళీ అదే బుల్లెట్ ఇందులో పెట్టొచ్చు. సర్లే, ఇక మనము ఈ బాంబులైతే కిందికి తీసుకెళ్ళిపోతాం పద. అయ్యా మనము ఈ బాంబులు ఎప్పుడు కూడా యూజ్ చేయలేదనుకుంటా. సరేలే, ఫస్ట్ అయితే సౌండ్ ఇచ్చేసాము, ఈ పడేసాము. వారి దేవుడా, పేలిపోయింది. సూపర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ మాన్స్టర్ని చంపేసి ఫోటో అయితే తీసుకొచ్చాం కదా, అది కూడా తీసుకొని వచ్చేద్దాం పద. కానీ బ్లాక్ మమ్మీ ఫొటోస్ తీసుకుని వచ్చాక మనకి కావాల్సింది వెపన్. ఎందుకంటే అక్కడ షూటింగ్ ప్రాక్టీస్ లాంటిది ఒకటి ఉంటుంది, టార్గెట్స్. దాని తర్వాత గ్లాస్ ఫ్యూజ్. దాని తర్వాత మనకి కావాల్సింది ఒకటి వచ్చేసి డక్కు టేపు, ఇంకోటి వచ్చేసి మనకి ఫ్యూయల్ కావాలి, అండ్ హెలికాప్టర్కి కావాలి. బ్లాక్ మమ్మయ్య అన్నీ దొరికేసే బ్లాక్ మమ్మయ్య, త్వరగా ఎస్కేప్ చేసేద్దాం పదా. ఏంటి అన్నీ దొరికేసాయా? అంటే నువ్వు చెప్తుంటే కరెక్ట్. కావాల్సినవి అన్నీ దొరికేసాయి బ్లాక్ మమ్మయ్య. ఇంత స్పీడ్గా మనకి వస్తువులు దొరికేసాయి కదా, కానీ మనము అన్ని వస్తువులు పైకి తెచ్చే వరకు టైం పడుతుందిలే. కానీ ఒక్క నిమిషం ఆగరా పొట్టుడా, మనమైతే ఒక బాక్స్ అయితే ఓపెన్ చేద్దారా. ఒక్క నిమిషం, ఇక్కడైతే లేడు కదా. అమ్మయ్య, క్రోబార్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అరే ఒక నిమిషము, ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే, సర్లే ఈ క్రోబార్ తీసుకొని వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మయ్య. ఈ క్రోబార్ లో మనకి ఏమి దొరికినా వేస్ట్ బ్లాక్ మమ్మయ్య. ఎందుకంటే ఆల్రెడీ హెలికాప్టర్ ఎస్కేప్ చేయడానికి కావలసిన వస్తువులు. వారి దేవుడా, యాంటి బ్లాక్ మమ్మయ్య, గ్రాండ్ పా ముసలి తాత కింద దొరుకుతున్నాడు. చి కింద వెతుకుతున్నాడు. అరే ఈ పొట్టు కదా, ఆ బాంబులు తీసుకొని వెళ్ళిపోదాం పదా. ఈ బాంబు కూడా తీసుకొని వెళ్ళిపోదాం పదా. కానీ మనము రెండు బాంబులు ఎలా ఒకేసారి తీసుకొని వెళ్తాం బ్లాక్ మమ్మయ్య? అందుకే నేనైతే ఒక ప్లాన్ వేసాను రా పొట్టుడా. ఇక్కడైతే ఒక బుల్లెట్ అయితే ఉంది కదా, ఈ బుల్లెట్ని తీసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ సౌండ్స్ ఇస్తాము, అప్పుడు గ్రాండ్ పా అయినా గ్రానీ అయినా ఇక్కడికి వస్తుంది కదా. అప్పుడు మనము పైన నుంచే హోల్ ద్వారానైతే మనం షూట్ చేసి పడిద్దాము. దాని తర్వాత గ్రానీ అన్న గ్రాండ్ పా అన్న మిగిలిపోతారు కదా, అప్పుడు వాళ్ళ మీద బాంబు కూడా వేసేద్దాము. సూపర్ బ్లాక్ మమ్మయ్య, ప్లాన్ అయితే అదిరిపోయింది. అటువైపు వారి దేవుడ గన్నే పడేసేవేంటి బ్లాక్ మమ్మయ్య? సరేలే, గన్నైతే పడేసావు కదా, సౌండ్ అయితే చేసాము. ఇప్పుడు గ్రానీ అయితే తప్పకుండా రావాలి సౌండ్ వస్తే. కానీ ఇంకా రావట్లేదు యాంటీ బ్లాక్ మమ్మయ్య. వాయ్ గ్రానీ, ఇక్కడ సౌండ్ అదిగా వచ్చేసింది. బాంబు పడేసే దూరం పోవాలి మనం కూడా. ఆ పేలిపోయింది. సూపర్ బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు గ్రాండ్ పా మీద కూడా బాంబు వేసేద్దాం పదరా పుట్టుడా. ఇప్పుడు ఫాస్ట్గా కిందికి వెళ్ళి గ్రాండ్ పా మీద బాంబు వేసి పడేసి మనము మనకి కావాల్సిన వస్తువులన్నీ పైకి తీసుకుని వచ్చేద్దాం ఫాస్ట్గా. అదిగో వచ్చేసాడు. బాంబు ఇక్కడ పడేసి వెనక్కి వెళ్ళిపోదాము. ఓకే, గ్రాండ్ పా గాడు కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు. అయ్యా బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు మనము క్రోబారు. అరే క్రోబారు అవసరం లేదు అని చెప్పాను కదా బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు నువ్వే చూస్తావు కదా, క్రోబార్లో మనకి ఏమీ దొరకవు బ్లాక్ మమ్మయ్య. మనకి అన్నీ దొరికేశాయి. ఇదిగో కిందనొచ్చేసి ఫ్యూజ్ చి దాన్ని ఏమంటారు, గ్లాస్ ఫ్యూజ్ దొరికింది. ఇప్పుడు నువ్వే చూస్తావు కదా, ఇందులో మనకి ఏమి. వారి దేవుడా, ఏమీ దొరకదన్నాను, కానీ నా ఫేవరెట్ గన్ అయితే దొరికింది. సూపర్. నేను చెప్పాను కదరా పొట్టుడా. సరేలే, ఫస్ట్ అయితే ఈ గ్లాస్ ఫ్యూజ్ పైన పెట్టేసి వద్దాము. దాని తర్వాత ఫొటోస్ ఆల్రెడీ పెట్టేసాం కదా, అంటే మనకి కావాల్సింది డక్ టేప్ కావాలి. అండ్ అలానే హెలికాప్టర్కి వచ్చేసి బాత్రూంలో చూసాం కదరా పుట్టడం. ఇప్పుడు మనము అక్కడికే వెళ్ళిపోదాం పదా, కిందికే వెళ్ళిపోదాం పదా బ్లాక్ మమ్మయ్య. రేపు హెలికాప్టర్కి కూడా దొరికింది. అంటే మనకి ఇంకా ఏమైనా వస్తువులు కావాలా? అంటే పెట్రోల్ క్యాన్ కూడా పైకి తీసుకెళ్ళలేదు కదా, ఇప్పుడు మనము ఫ్యూయల్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ అలానే డక్ టేప్ కూడా తీసుకెళ్ళాలనుకుంటా కదా, ఎందుకంటే డక్ టేప్ అయితే అవుపించట్లేదు. సరేలే కానీ బ్లాక్ మమ్మయ్య, మనము అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. గ్రానీ గ్రాండ్ పై ఎక్కడి నుంచైనా వచ్చి అటాక్ చేయొచ్చు బ్లాక్ మమ్మయ్య. ఈ గన్ను తీసుకొని మనము రెడీగా ఉండాలి. ఆ గ్రానీ గ్రాండ్ పాకి ముందే షాక్ కొట్టిద్దాము. షాక్ కొట్టించాక డైరెక్ట్ గా పైకే వెళ్ళిపోదాము. ఓకేరా పొట్టుడా, నువ్వు చెప్పిన ప్లాన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక మనము గ్రానీ గ్రాండ్ పా కోసం వెయిట్ చేయాలి, అంతే కదా. గ్రానీ గ్రాండ్ పా ఎక్కడున్నారా, అసలు అవుపించట్లేదు.
ప్రతిసారి మనకి భయపడి ఎక్కడికో వెళ్ళి దాచుకుంటున్నారేమో. ఎక్కడ కూడా అవుపించట్లేదు. కానీ బ్లాక్ మమ్మయ్య, అరెరే, ఆ గ్రానీ గ్రాండ్ పా ఎక్కడున్నారో ఏంటో. ఎవరు గుండు 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 గులాబ్ జాము. ఓకే. గ్రానీ అయితే మళ్ళీ 2 మినిట్స్ అయితే నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రాండ్ పాక్ వంతు. కానీ ఒక్క నిమిషం గ్రాండ్ మీద ఎక్కుతావేంట్రా పుట్టాడా నువ్వు? సర్లే కానీ గ్రాండ్ పాగాడు. అదిగో గ్రాండ్ పా వస్తున్నాడు. ఒక్క నిమిషం గ్రానీని అడ్డంగా పెడదాము. గ్రానీని నెట్టుకుంటూ వస్తాడా చూద్దాము. అరే నెట్టుకుంటూ వచ్చాడు. గ్రాండ్ పాగాడు కూడా కింద పడిపోబోతున్నాడు. పడిపోయాడు. అయిపోయింది బ్లాక్ మమ్మయ్య. ఇక మనము ఈ చైన్ కట్టర్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం పదా. చైన్ కట్టర్ పని పచ్చి ఏంటి బ్లాక్ మమ్మయ్య, మనకి ఇంకేమైనా కావాలా అంటే డక్కు టేపు. అవునరా పుట్టాడా. ఇప్పుడు ఫ్యూయల్ క్యాన్ అయితే పడేసాం కదా. ఇప్పుడు మనకి కావాలైతే అతికించాలన్నమాట. కానీ ఈ టేపు మాకు ఫస్టే అవుపించింది. కానీ ఇప్పుడేమో మాయమైపోయింది. ఎక్కడ దొరికిందిరా మనకి? మేబీ కింద కాదనుకుంటా బ్లాక్ మమ్మయ్య. అరే, ఈ మాన్స్టర్ మళ్ళీ ప్రాణాలతో ఎలా వచ్చింది బ్లాక్ మమ్మయ్య? సేమ్ గ్రానీ గ్రాండ్ లాగా పవర్స్ ఉన్నాయే ఏంటి? బుల్లెట్ ముడ్డి మీద దిగినా కూడా మళ్ళీ వస్తుంది. ఏమంటో ఏమో. కానీ బ్లాక్ మమ్మయ్య, ఇప్పటికీ 4 సార్లు వచ్చి వెతికాం బ్లాక్ మమ్మయ్య. ఎక్కడ కూడా అంటే అనిపిస్తుందిరా పుట్టాడా. మనకి ఇక్కడ హ్యాండ్ వీల్ దొరికిందా? హ్యాండ్ వీల్ మనకు అవసరం లేదు. కానీ మనము పైకి వెళ్ళకంటే ముందు ఫస్ట్ మనకి గన్ కావాలి. ఎందుకంటే గన్తో మనకి చాలా అవసరాలు ఉంటాయి కదరా. ఓకే, ఇక్కడ వెతుకుదామా? ఇందులో ఏమీ లేదు. పైన పైన కూడా ఏమీ లేదు. అన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. అంటే డక్ టేపు నువ్వు చెప్పినట్టే కింద లేదన్నమాట. నేను ఏం చెప్తున్నాను బ్లాక్ మమ్మయ్య, డక్కు టేపు కిందనో మీదనో ఎక్కడో ఉంటుంది. మనకైతే అక్కడ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది కదా. ఆ సీక్రెట్ డోర్ వెనక మనము అది అది షూటింగ్ చేయాలి. షూటింగ్ అక్కడ ఒక గేమ్ ఉంటుంది కదా. సరేలే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అరే డక్కు టేపు ఇక్కడే ఉందని నేను చెప్పాను కదా. సరేలే, మంచి పని మనకు దొరికింది కదా. ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి గ్రాండ్ పా తలకాయ అయితే పెట్టేశాము. సెకండ్ ఫోటో వచ్చేసి మనము ఎప్పుడైనా గ్రాండ్ పా ముడ్డి పెట్టాలన్నమాట. గ్రాండ్ పా ముడ్డి కూడా పెట్టేశాము. ఇప్పుడు బ్లాక్ మమ్మీ నెక్స్ట్ గ్రాండ్ పా కాళ్ళు. గ్రాండ్ పా కాళ్ళు పెట్టంగానే అదిగో సౌండ్ వచ్చిందా, అంటే డోర్ ఓపెన్ అయిపోయింది అన్నమాట. అంటే మనకి ఇప్పుడు కావాల్సిన వస్తువు గన్ అన్నమాట. గన్నుతో అక్కడ షూటింగ్ చేయాలి. కరెక్ట్గా గురి చూసి కొట్టాలన్నమాట. ఒక్క నిమిషం ఆగ్రా పుట్టుడా. ఈసారి 3 షాట్లకి 3. అరే ఫస్ట్ షాటే మిస్ అయిపోయిందంట్రా. అమ్మయ్య, సెకండ్ షాట్ కొట్టేశాను. ఇప్పుడు అరే ఇది కూడా మిస్ అయిపోయింది. అరే ఇలా మిస్ అయిపోతున్నాయంట్రా ఈరోజు ఘోరంగా. అమ్మయ్య, సెకండ్ షాట్ కూడా పడేశాను. మళ్ళీ మిస్ అయిపోయింది. ఈసారైనా కొట్టు. అమ్మయ్య, అన్నీ కొట్టేశాము. ఇప్పుడు మనము ఇక్కడే గ్లాస్ ఫ్యూజ్ పెట్టాలన్నమాట. లేకపోతే భూమి లోపల నుంచి కింద పడిపోయి గ్రాండ్ పాకి దొరికిపోతాము. మనకి ఆల్రెడీ మనకి గ్లాస్ ఫ్యూజ్ దొరికింది. గ్లాస్ ఫ్యూజ్ అక్కడ పెట్టేసి బ్లాక్ మమ్మయ్య, మనము హెలికాప్టర్లో పెట్రోల్ అంటున్నాను ఏంటి, పెట్రోల్ కదా. పెట్రోల్ కొట్టేసి డైరెక్ట్గా వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మయ్య. ఈ గ్రాండ్ పా మనల్ని చాలా చిన్న పిల్లల్లోనే అనుకుంటుంది. మనము ఒక నిమిషం బ్లాక్ మమ్మయ్య, అసలు ఈ చైన్ కటర్ లోపల ఏముంది అసలు చూద్దాం పదండి. ఇందులో మనకి ప్యాడ్లాక్ కీ దొరికింది. కానీ బ్లాక్ మమ్మయ్య, మన ఫ్యాన్స్ ఏమని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు తెలుసా పోయినసారి వీడియోకి? వీడొచ్చేసి ఆ సిలిండరీనా హస్బెండ్ అంట. అంటే సిలిండరీనా చనిపోయింది? అంటే సిలిండరీనా వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయిందా? అంటే చనిపోయాడా? ఏంటో ఏమోరా పొట్టుడా. కానీ ఒక నిమిషం, అదంతా తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ డోర్ కూడా ఓపెన్ చేసిద్దాము షార్ట్ కట్. సర్లే, ఇప్పుడు మనము హెలికాప్టర్ వింగ్కి అయితే టేప్ అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు అది చాలా గట్టిగానైతే అతుక్కపోయింది. ఇప్పుడు మనము ఫ్యూయల్ కొట్టాలన్నమాట. హెలికాప్టర్లో ఫ్యూయల్ కొట్టేసి మనము హెలికాప్టర్ కీ తీసుకొని ఇక ఎస్కేప్ చేయడమే. అయ్యా, ఫాస్ట్గా హెలికాప్టర్లో పెట్రోల్ అంటున్నాను, ఏమెంటో అంటున్నాను ఏంటి బ్లాక్ మమ్మయ్య? పెట్రోల్ కాదు, పెట్రోల్. అమ్మయ్య, హెలికాప్టర్ కి కూడా దొరికేసింది. ఇక వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మయ్య. స్టార్ట్ చేసి పడేస్తాము. సూపర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా ఎస్కేప్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి. ఇక మేము వెళ్ళిపోదాము. గ్రాండ్ పా ఈ టైంకి రావాలే, ఇంకా రావట్లేదండి బ్లాక్ మమ్మయ్య.
ఓకే, ఫైనల్గా ఎస్కేప్ అయితే అయిపోయాము. ప్రతిసారి గ్రాండ్ బా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది లాస్ట్కి. ఈసారి కూడా జరిగిందనమాట. మనకి వస్తువులు దొరికాయి కానీ అది లాస్ట్కి వచ్చేసరికి మర్చిపోతాము అవి ఎక్కడున్నాయని చెప్పేసి. సర్లే కానీ అరే పుట్టుడా, ఇంకా వర్షం అయితే ఆగిపోలేదు. మనము మన ఇంటి దగ్గర కరెక్ట్గా ల్యాండింగ్ చేయాలి. నాకు నమ్మకం లేదు బ్లాక్ మమ్మీయా. నువ్వు కరెక్ట్ గా ల్యాండింగ్ చేస్తావో చెయ్యవో. ఇక్కడ కాదు బ్లాక్ మమ్మీ, మన ఇల్లు ఇంకొంచెం ముందుకు పోవాలి. ఇంకొంచెం అంటే కొంచెం కాదు, చాలా దూరమే ఉంది బ్లాక్ మమ్మీయా. వచ్చేసాము ఆల్మోస్ట్. అరే ఇక్కడ కాదు బ్లాక్ మమ్మీ, ఇంకొంచెం ముందుకు పోవాలి. ఓకే, నాకు కూడా గుర్తొస్తుంది. వర్షం పడుతుంది కదా, నాకు కరెక్ట్గా అవుపించట్లేదు కింద. ఓకే, అమ్మయ్య ఫైనల్గా మన ఇల్లు అయితే అవుపించింది. కానీ ఊరి దేవుడా, అమ్మయ్య జస్ట్ మిస్. కానీ హెలికాప్టర్ రోడ్డు మధ్యలో పెట్టేస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఈ హెలికాప్టర్ని పైన పెడదామా మన ఇంటి పైన? కానీ ఇది కంట్రోల్ అవ్వట్లేదేంట్రా. అరే మన చెట్లన్నీ కట్ అయిపోతున్నాయి. ఓకే, పైకి అయితే తీసుకొచ్చాను కానీ ఊరి దేవుడా, ఇదేంటి కంట్రోల్ తప్పుతుంది. కంట్రోల్ తప్పింది. పేలకూడదు. ఓరి దేవుడా, పాడిపోయాను. కానీ పేలిపోలేదులే. అరే పుట్టడా, దిగేసారా అందులో నుంచి? కానీ బ్లాక్ మమ్మయ్య, ఇలా ల్యాండింగ్ ఎందుకు చేసావు బ్లాక్ మమ్మయ్య? మన చెట్టులో ఆకులన్నీ వాలిపోతున్నాయి చూసావా? ఇప్పుడు ఆ చెట్టు మొత్తం ఆకులన్నీ ఊసిపోతాయి ఈ హెలికాప్టర్ వల్ల. కానీ హెలికాప్టర్ ఎందుకు ఆగడం లేదు? ఆపే బ్లాక్ మమ్మయ్య, లేకపోతే స్టిక్కీ బాంబ్ వేసి పేల్చేస్తాను. రే నీ ఇష్టం ఉన్నది చేసుకోరా, అది మన హెలికాప్టర్ కాదు కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు మేము హెలికాప్టర్ అయితే ఎస్కేప్ చేసాము. ఇంకా గ్రానీ సెకండ్ హౌస్లో చేయాల్సింది ఒక ఎస్కేప్ అనమాట. అది వచ్చేసి ఎలక్ట్రిక్ డోర్ ఎస్కేప్. మీకు తెలిసిందే కదా, గ్రానీ 2లో మనకి డోర్ ఎస్కేప్ చేయడానికి షాక్ అది పెట్టింది అనమాట, కరెంట్. ఇప్పుడు ఆ కరెంట్ డోర్ని అయితే ఎస్కేప్ చేయాలి. సో ఈరోజు వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ప్రతిసారి సర్బియన్ డాన్సింగ్ లేడీ అని అడుగుతున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, సర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా పెద్ద ఎపిసోడ్ అయితే రాబోతుంది. అది కూడా చాలా త్వరలో అనమాట. అండ్ ఫ్యూచర్లో మీకు ఇంకొక చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. మీరైతే చాలా సంతోషపడతారు. కానీ అంతకంటే ముందు గుర్తుపెట్టుకోండి, నేను కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్. ఫస్ట్ అయితే మనము గ్రానీ సిరీస్ అయితే కంప్లీట్ చేద్దాము. దాని తర్వాత సర్బియన్ డాన్సింగ్ లేడీ లాస్ట్ మెగా ఎపిసోడ్ అయితే రాబోతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్. కానీ అవన్నీ అయిపోయాయి.